సాధించడమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. తెలంగాణలో రైతు రుణమాఫీపై రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. సిద్దిపేటలో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్పై కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి దాడి చేశారు. తాళాలు పగలగొట్టి పలు వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనపైన స్పందించిన హరీష్ రావు కాంగ్రెస్ గూండాలు ఈ దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిలో క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్న ఫ్లెక్సీలను చించివేశారు. అయితే దాడి చేసేందుకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. రుణమాఫీ చేసినందుకు హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే వచ్చిన వారిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు రావడంతో హరీష్ ఆఫీస్ దగ్గర అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను బయటకు పంపించి వేశారు. ఈ ఘటనపైన మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కాంగ్రెస్ గుండాలు క్యాంప్ ఆఫీస్పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు హరీష్ రావు. అర్ధరాత్రి దాడి చేయడాన్ని చూస్తే తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తుందని ఎక్స్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇలా దాడి చేస్తే సామాన్యుల భద్రతకు ప్రభుత్వం ఏం భరోసా ఉంటుందని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలోనే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపైన రాష్ట్ర డీజీపీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.